పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలి అని బద్వేల్ అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాలు, మానవహారం లిబరేషన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, సిపిఐ నేత పి చాంద్ బాషా, సిపిఐ నేత ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేజీ బేసిన్ గ్యాస్ లో సగం వాటా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించి కార్పొరేట్ రాయితీలు రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర రాష్ట్ర పన్నులే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల బీజేపీ ఎన్డీఏ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపయ్యాయని విమర్శించారు. యునెస్కో నివేదిక ప్రకారం దేశంలో 25% మంది ఆకలితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద ప్రభుత్వం వద్ద కంటే కార్పొరేట్ల పెట్టుబడిదారుల వద్దే పోగుపడుతోంది అని ఆరోపణ. ప్రతి ఒక్కరికి పని, ఉపాధి, గౌరవ వేతనం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. ప్రజలు మౌనం వీడి గొంతు విప్పాలి అని, చైతన్యమే ప్రజాస్వామ్య మనుగడకు ఆధారమని పిలుపు. నేటి ఎన్నికల ఫలితం కులం, మతం, డబ్బు, అధికారం ప్రభావంతో సాగుతున్నవే అని ఆందోళన. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు దేశం అభివృద్ధి చెందుతున్న భ్రమలు సృష్టిస్తున్నారు అని విమర్శించారు. ధరలు తగ్గించకపోతే ప్రజలే తగ్గిన గుణపాఠం నేర్పిస్తారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేసీను, బాల, బాబు, చిన్ని, సుబ్బారాయుడు, నాగార్జున, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈరోజు ఆందోళన పిలిపడం జరిగింది. అందులో భాగంగా బద్వేల్ పట్టణంలో ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ లిబరేషన్ 3 పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క మానవహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం వ్యవస్థలను నాశించినటువంటి క్రమంలో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా ఎన్నికలప్పుడు ఏమీ కూడా మేము పెంచమని చెప్పినారు. ఈరోజు 3 నెలల తిరగతిరికే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినారు, గ్యాస్ ధరలు పెంచినారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఏంటి? ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఉన్నపలంగా పెంచడం ఏంటి? ఈరోజు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈరోజు చమురు నిక్షేపం రావడం చెప్పి అన్నారు. కానీ ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో ఎంత ఉన్నాయి? సగానికి సగం ధరలు తక్కువగా ఉంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధర 117 రూపాయలు పైబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వంట గ్యాస్ ఈరోజు లభ్యం కావడం లేదు. ఇప్పటికే దాన్ని కూడా ఈరోజు 1000 రూపాయలు పైబడి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనపడడం లేదా? ఈరోజు పేద ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లపైకి ఇచ్చినటువంటి ఘనత ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్కుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అంటే తానాటే తందానటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు సాగిలపడినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. స్వయాన పౌర శాఖ మంత్రి, ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్ మనోహర్ గారే చెప్తా ఉన్నారు, మేము వాస్తవంగా పెరిగినాయి, ఏం చేయాలని అని చెప్పంటా ఉన్నాడు. అంటే ఈరోజు కేంద్రంలో మీరు బాగా లాలుచిపడి ఉంటారు, కానీ రాష్ట్రంలో వచ్చేసరికి మీరు మళ్ళీ పక్క మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించండి. తక్షణమే పెంచినటువంటి గ్యాస్ ధరను, పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. నాగన్నటువంటి పద్ధతుల్లో ఈరోజు ధరలు కూడా పెరిగినటువంటి ఉన్నాయి. కాబట్టి తక్షణమే వీటిని కూడా ఉపసంహరించేంత వరకు పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తారు. పెంచాలని చెప్పేసి, తగ్గించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో రాస్తారో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ సర్కిల్ దగ్గర. ఈరోజు చూస్తే నిన్నగాక మొన్న వినియోగదారుల గ్యాసు 14 రూపాయలు పెంచారు. అదేవిధంగా హోటల్కి సంబంధించిన గ్యాస్ 20 రూపాయలు పెంచారు. డీజిల్ ఈరోజు 104 రూపాయలు ఉంది. అదేవిధంగా పెట్రోలు ఈరోజు 117
16 పైసలు ఉంది. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీకి చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలకు వీళ్ళు ఇక్కడ ఊడిగం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో ఇటనేగిన సామాన్య ప్రజలను రోడ్లపైకి విడిస్తగిన పెంచినటువంటి వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ను ధరను తగ్గించకపోతే రాబోయేటువంటి రోజులలో అటు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీని రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు సమాధిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా. చంద్రశేఖర్ సింగ్. పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర ధరలు తగ్గాలని చెప్పి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్వహిస్తున్నాము. నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు ధరలు పెంచనని చెప్పి వాగ్దానం ఇచ్చి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ధరలు పెంచి 3 నెలల్లో 3 సార్లు ధరలు పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నారు. ప్రపంచంలో అమెరికా, చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలతో నరేంద్ర మోడీ పోటీ పడాల్సింది పోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతో పోటీపడి భారతదేశాన్ని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పోటీ పడకుండా అమెరికా, జపాన్, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో పోటీపడి భారతదేశాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతున్నాం. అలా చేయని పక్షంలో భారతదేశ ప్రజలందరూ తిరగబడి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ చాంద్ భాష సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.